అందరికీ నమస్కారం. నేను డాక్టర్ డి. మాధురి, ఎండీ ఆయుర్వేద, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్స్ అనే ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళలోకి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి చెప్తాను. సో, ఈ వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? మనకి కాళ్ళల్లో అంటే వెనక భాగంలో, కాళ్ళు వెనక భాగంలో మనకి నరాలు అనేవి ఉబ్బి, మనకి ఇట్లా మెలికలు తిరుగుతూ బాగా ఉబ్బి సిరలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, వాటినే మనము వారికోస్ వెయిన్స్ అంటాం. అంటే జనరల్‌గా మనకి వెయిన్స్‌లోని బ్లడ్ అనేది ఏంటంటే ఇంప్యూర్ బ్లడ్. సో, ఆ బ్లడ్ అనేది హార్ట్‌కి మనకి పంప్ అవుతూ ఉంటుంది. అంటే మనకి లంగ్స్‌కి చేరి మళ్ళీ అక్కడ ఆక్సిజనేటెడ్ అయ్యి మళ్ళీ ఆర్టరీస్ ద్వారా ప్యూరిఫైడ్ బ్లడ్ అనేది బాడీ మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. బట్ ఎప్పుడైతే ఈ వెయిన్స్‌లో ఉన్న బ్లడ్ అనేది పైకి సరిగ్గా పంప్ అవ్వకపోవడం వల్ల మనకి కాళ్ళల్లో బ్లడ్ అనేది స్టాగ్నెట్ అయిపోతుందనమాట. సో, వెయిన్స్‌లో ఎందుకు ఇలా అవుతుంది అంటే కంటిన్యూయస్‌గా నించున్న వాళ్ళల్లో లేదా కంటిన్యూయస్‌గా ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళల్లో ఏమవుతుంది మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది కిందకే లాగుతూ ఉంటుంది. సో, దానివల్ల మనకి వెయిన్స్‌లో ఉండే వాల్వ్స్ అనేవి లూజ్ అవుతాయన్నమాట. దాని యొక్క ఎలాస్టిసిటీ అనేది కోల్పోతాయి. సో, దానివల్ల బ్లడ్ అనేది పైకి పంప్ అవ్వకుండా కిందనే ఉంటుంది. అండ్ అక్కడ సిరలు అన్నీ ఎట్లా అంటే గ్రీనిష్ కలర్‌లోని, డార్క్ బ్లూ కలర్‌లోని మనకి విజిబుల్‌గా ఉంటాయన్నమాట. కనిపిస్తూ ఉంటాయి. సో, దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం దూరం నడిచినా సరే కాళ్ళు చాలా సివియర్‌గా పెయిన్ రావడం, డ్రాగింగ్ పెయిన్ ఉండడం అంటే కాళ్ళు మొత్తం లాగుతున్నట్టు పెయిన్ ఉండడము. కొంతమందిలో ఏంటి అంటే క్రానిసిటీ ఎక్కువైపోయినప్పుడు యాంకిల్ రీజియన్‌లో అంటే మడమల దగ్గర యాంకిల్ రీజియన్‌లో మనకి బ్లడ్ అనేది అక్యుములేట్ అయిపోయి అక్కడంతా బ్లాక్ కలర్‌లో స్కిన్ అంతా ఫార్మ్ అవ్వడము. అట్లాగే సివియర్ ఎక్కువైతే ఇచ్చింగ్ రావడము, దురద ఎక్కువ అవ్వడము, అట్లాగే అక్కడ అల్సరేషన్స్ ఫార్మ్ అవ్వడం. ఇలాంటివి చూస్తూ ఉంటామనమాట. సో, అందుకనే మెయిన్‌గా ఈ వారికోస్ వెయిన్స్‌లో ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఏంటంటే కంటిన్యూయస్‌గా నించున్న వాళ్ళలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే బస్ కండక్టర్స్ గానీ, లేకపోతే కంటిన్యూయస్ కూర్చున్న వాళ్ళు లైక్ ఆటో డ్రైవర్స్ గానీ లేకపోతే సెక్యూరిటీ గార్డ్స్ గానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వృత్తిపరంగా కంటిన్యూయస్‌గా గంటల తరబడి నించొనుంటారు. సో, వాళ్ళల్లో ఈ వారికోస్ వెయిన్స్ కంప్లెయింట్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటామనమాట. సో, సింపుల్‌గా చూసుకున్న ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా కంటిన్యూయస్‌గా ఎక్కువ సేపు నించోవడము, ఎక్కువ ఏదో ఒక పని మీద వాళ్ళు కిచెన్‌లో గానీ అలా కంటిన్యూస్ స్టాండింగ్ ఉన్న వాళ్ళలో గూడా ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్స్ కంప్లెయింట్ చూస్తూ ఉంటామనమాట. సో, దానివల్ల కాలు అంతా కొంచెం వాయడము, అట్లాగే పెయిన్ బాగా ఎక్కువుండడము, మోకాళ్ళల్లో గూడా నొప్పి ఎక్కువుండడము. సో, ఈ లక్షణాలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో, దీనికి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది మెయిన్‌గా దీనికి పంచకర్మల్లో రక్తమోక్షణ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సో, ఎక్కడైతే బాగా సిరలన్నీ ఉబ్బి అక్కడ పెయిన్ అనేది ఎక్కువుంటుందో, సో, ఆ ఏరియాలో మనము ఈ లీచ్ థెరపీస్ అంటే ఈ జలగలతో ట్రీట్మెంట్ అనేది చేస్తామనమాట. సో, ఈ లీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అంటే లీచెస్‌లో మళ్ళీ ఆహ్, విష విషపూరితమైనవి ఉంటాయి. అట్లాగే నిర్విషవి గూడా ఉంటాయి. సో, ఏదైతే నాన్ పాయిజనస్ లీచెస్ ఉంటాయో వాటిని కలెక్ట్ చేసి వాటితో మనం ట్రీట్మెంట్ అనేది చేస్తామనమాట. సో, దానివల్ల ఏమవుతుంది అక్కడ ఏదైతే స్టాగ్నెంట్ అయిన బ్లడ్ అనేది ఉందో దాన్ని లీచెస్ అనేవి సక్ చేసి అక్కడ మనకి సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. అట్లాగే లీచ్ యొక్క సలైవాలో మనకి సర్క్యులేషన్‌ని ఇంప్రూవ్ చేసే కెమికల్ అనేది ఉంటుంది. సో, దానివల్ల చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ మనకి ప్రాబ్లమ్ అనేది రిపీటెడ్‌గా రాకుండా ఉంటుంది. అక్కడ డిస్కలరేషన్ ఏదైతే ఉందో బ్లూయిష్ కలర్ గానీ, బ్లాకిష్ కలర్ డిస్కలరేషన్స్ ఏవైతే ఉన్నాయో అదంతా నార్మలైజ్ అయిపోతుందనమాట. సో, లీచ్ థెరపీ అనేది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీంతో పాటు ఇంటర్నల్‌గా మెడిసిన్స్ కూడా అడ్వైజ్ చేస్తాం. సో, ఇంటర్నల్‌గా మెడిసిన్స్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి, అట్లాగే బ్లడ్ ప్యూరిఫై అవ్వడానికి హెల్ప్ అయ్యే మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉంటాం. దానివల్ల మనకి కంప్లీట్‌గా ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అయిపోతుంది. చాలా సివియర్‌గా కొన్ని సంవత్సరాల తరబడి బాధపడుతున్న వాళ్ళలో మనకు కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. క్రానిసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో. బట్ ఏంటంటే నార్మల్‌గా రీసెంట్ ఆన్సెట్ వాళ్ళకి అయితే మనము ఈజీగా మనం క్యూర్ చేయగలుగుతామనమాట. సో, ఈ ప్రాబ్లమ్ అనేది రెక్టిఫై అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్చర్ మెయింటెనెన్స్ ఉండాలి. సో, కంటిన్యూయస్‌గా కూర్చోవడం, నించోవడం వల్ల ఏంటంటే కాసేపు రిలాక్స్ అవ్వడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం. అలా చేయడం వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అట్లాగే పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఒక 2 తలగడలు అంటే పిల్లోస్ పెట్టుకొని పడుకోవడం. దానివల్ల కొంచెం కాళ్ళు కొంచెం హైట్‌లో పెట్టుకోవడం వల్ల గూడా మనకు సర్క్యులేషన్ అనేది పైకి పంప్ అవుతూ ఉంటుందనమాట. సో, ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే గనక మనకి వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు. సో, ఎవరైనా ఈ కంప్లెయింట్‌తో బాధపడుతూ ఉంటే ఒకసారి మా మెడినైన్ హాస్పిటల్‌కి విజిట్ చేయండి. ఇక్కడ మీకు కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉంది. థాంక్ యూ.